అది చిత్రమైన కొండ చిలువ. అది ఇక్కడ కొండలా ఉన్న కొండ చిలువ గట్టిగానే ఉంది. చాలా కాలం పిల్లలు ఆడుకున్నట్టు లోపలికి వెళ్ళి టన్నల్లోకి వెళ్ళి ఆడుకుంటున్నట్ల అలా ఉన్నది అక్కడ, అలా పడినది ఇక్కడ. అయితే ఇతడు చేసిన ఈ లీల చిత్రం ఏంటంటే, ఈ లీల జరిగి సంవత్సరం గడిచిన ఇంకా ఆ ఏడు జరిగినట్టే అనుకున్నారు గోపకులు అన్నారు. శుకుడు ఇలా అనగానే వీళ్ళు ఆశ్చర్యపోయారు వింటున్నటువంటి పరీక్షణ్ మహారాజు. ఏమిటయ్యా ఇది, చెప్తాను విను. అఘోపి యత్స్పర్శన దౌతపాతక ప్రాపాత్మ సామ్యం త్వసతాం సుదుర్లభం సకుర్జదంగ ప్రతిమాంతరాహిత మనోమయీ భాగవతీం దదౌ గతిం సయేవ నిత్యాత్మ సుఖానుభూత్యభిభ్యుదస్తమాయోంతర్గతో హి కిం పునః. గొప్ప భావాన్ని శుకులు వారు చెప్తున్నారు. మనస్సులో మన భగవంతుని ఒక రూపాన్ని ధ్యానించుకుంటాం కదా, ఆ రూపం చూసామే పెట్టామా. ఇదే శాస్త్రం చెప్పిన ప్రకారంగా మన భావనా బలం బట్టి భగవంతుని యొక్క రూపాన్ని భావిస్తాం. నీలమేఘశ్యాముడు ఫలానా మాలలు ధరిస్తాడు, మందహాసంతో ఉంటాడు, శంఖచక్ర గదాదులు ధరిస్తాడు అనగానే ఒక రూపం మన మనస్సులో భావనలోకి వస్తుంది. దాన్ని మనోమయీ అంటారు. దాన్ని మనోమయీ భగవద్రూపం. అక్కడ అంటే మనోమయి మనస్సే కల్పించుకుంది ఆ రూపాన్ని. అలా భగవద్రూపాన్ని శాస్త్రము గురువు చెప్పిన ప్రకారంగా మనస్సు కల్పించుకుంటే ఆ రూపం మనస్సులోదే కదా. అలా మనస్సులో కల్పించుకున్న రూపాన్ని ధ్యానించిన వారే ఉత్తమ గతిని పొందుతారే. అలాంటిది భగవానుడే ఆయన లోపలికి వెళ్ళాడంటే ఆ అఘాసురుడు ఉత్తమ గతిగా ఇంకేం పొందుతాడయ్యా, ఆయన అటువంటి సద్గతిని పొందాడు అని చెప్తూ ఈ విధంగా అనుగ్రహించాడు. అనగానే పరీక్షణ్ మహారాజుకు ఒక్కసారి ఆశ్రువులు వచ్చేది వింటూ. ఆ స్వామి మా అమ్మ కుక్షి గురుసాయక పీడితుడినై ఉన్న నన్ను, ఆ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నన్ను రక్షించినవాడు ఆయనే, ఆ సర్పము కడుపులో ఉన్న గోపాలకులందరినీ రక్షించినవాడు ఆయనే అని రెండు చేతులు దోయులించి నమస్కారం చేసుకున్నాడు పరీక్షణ్ మహారాజు. అలాంటి అనుభూతితో వింటున్నాడు ప్రతి అంశం కూడా. అంటూ మరొక్క సందేహం ఉన్నది. వాళ్ళు ఒక ఏట జరిగిన లీలని మరో ఏటు కింద ఎలా భావన చేశారు, ఇది నాకు ఆశ్చర్యంగా ఉన్నది అంటే అప్పుడు ఆనందంగా చెప్తున్నాడు. పైగా ఈ కథ చెప్తూ శుకయోగింద్రుడు కాస్త మౌనంలో గలిపెట్ట స్థితి. ఇలాంటి వర్ణనలు పట్టుకోలేడు భాగవతంలో. మనం ఏదో కథ తొందరగా వెళ్ళిపోవాలి అనుకుంటాం కానీ ఇదిగో ఈ సప్తాహాలు 21 రోజులు 42 రోజులు అంటే ఇదే గొడవ. అయితే ఏంటంటే వినగా భాగవతాన్ని ఆస్వాదించాలని బుద్ధి పుట్టి మఠం వేసుకుని అదే జీవితంగా ఆస్వాదిస్తూ ఉంటే ఇక్కడే ముక్తి ఉంటుందండి, ఎక్కడో కాదు. అందుకే సజ్జో హృజ్యవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభిస్తక్షణాత్ అన్నారు కదా. ఏ గ్రంథం వల్ల భగవద్ అనుభూతి తక్షణమే లభిస్తుందో ఆ గ్రంథం ఇది అన్నాడు ఇక్కడ. ఆ భగవద్ అనుభూతి అడుగడుగున ఆ మాటల్లో కనబడుతుంది. అందం అంత గొప్పదండి ఇక్కడ. మొత్తానికి ఆ సమయంలో శుకుడు సమాధి స్థితికి వెళ్ళిపోయాడు చెప్తూ. ఆ లీలలో ఉన్నటువంటి మాధురి ఎంతో తాదాత్మ్యం చెంది ఉండిపోయాడు. అలాగా ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు ఈయన అడిగిన ప్రశ్నకు బాహ్య జగత్తులోకి వచ్చాడు మళ్ళీ ఇక్కడ. అలా ఉండిపోతే ఇలా ఎలా వింటాడు? ఆయనకేం పర్వాలేదు, ఈయన 7 రోజుల్లో పూర్తయిపోవాలి. అలా 7 రోజుల్లో పూర్తయిపోవాలి. కానీ భాగవతం 7 రోజుల గ్రంథం కాదు. 7 రోజులు విన్నాడంటే అర్థం చచ్చే వరకు విన్నాడు, అది గుర్తు పెట్టుకోవాలి. పరీక్షణ్ మహారాజు 7 రోజులు విన్నాడు కనుక మనం సప్తాహాలు చేసేద్దామని బయలుదేరిపోవడం కాదు. ఆయన 7 రోజులే ఆయువు, అందుకు 7 రోజులు విన్నాడు. అంటే ఆయువు ఉన్నంత వరకు భాగవతం వినండర్రా అని మనకు చెప్పాడు. ఆయన 7 ఏళ్ళు ఉంటే మనం 70 ఏళ్ళు ఉన్నా మనం చేయాల్సిన పని అది చివరి వరకు. ఎందుకంటే ఆయన్నే వింటూ తన్మయ తాదాత్మ్యములు పరమాత్మతో చెందితే ఆయన్నే పొందుతావు అంతే. ఎవడి చింతంతో ఉంటావో అక్కడికి వెళ్తావు. నీ ఆలోచనే నీ తర్వాత గతిని చెప్తుంది. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటావు చాలండి. ఇప్పుడేం భావిస్తున్నావు అదే నువ్వు అవుతావు. కృష్ణ పరమాత్మను భావించండి అదే అవుతారు, అదే చెప్తున్నాడు ఇక్కడ. అయితే మరి 21 రోజులు ఎందుకండి అని మీరు అనొచ్చేమో. 7 రోజులు 21 రోజులు బుద్ధిగా వింటే బతుకంతా దీన్నే ఆస్వాదిద్దామని సంకల్పం కలిగితే చాలండి. అందుకోసం ఇంకొకటి శ్రద్ధగా ఏ ఘట్టం విన్నా దాని మహిమ దానికి ఉంటుంది కనుక చిత్తాన్ని శుద్ధి చేయడమో, కష్టాన్ని పారద్రోలడమో, అభీష్టాన్ని సిద్ధింపజేయడమో ఎలాగూ ఉంటుంది. అన్నిటికంటే గొప్పది కృష్ణానుభూతి. ఆ మాట దాన్ని ఇవ్వగలిగిన శక్తి భాగవతానికి ఉన్నది. కృచ్ఛ్రాత్ పునర్లబ్ధ బహిర్దృశిష్యనై ప్రత్యాహతం భాగవతోత్తమోత్తమ. కృచ్ఛాత్ పునర్లబ్ధ బహిర్దృశి అంటే అతి కష్టం మీద మళ్ళీ బహిర్దృష్టికి వచ్చిన సుఖయోగీంద్రుడు చెప్పడం మొదలుపెట్టారు ఆ తర్వాత లీలని. అప్పుడు బ్రహ్మదేవుడు చూశాడు కదా ఏది ఈ లీలను చూసి ఆయన ఆశ్చర్యపోయి దండం పెట్టాడు కదా, అక్కడికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైంది
బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన వాళ్ళకి అసలు లోపలికి వెళ్ళాం, మరణించాం ఇవన్నీ తెలియదు. కృష్ణుడు రక్షించండి మాత్రం వాళ్ళందరికీ అర్థమైంది. పైగా వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే అప్పుడే తిరిగి బ్రతికి వచ్చారు కనుక మళ్ళీ జన్మించినట్లే అయింది వాళ్ళందరికీ కూడా.